శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ, ఈరోజు ఫాల్గుణ మాసపు శనివారం, పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శనివారం నాడు కొన్ని కథలను తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం కానాల కృష్ణమార్యుడు మంగమాంబ దంపతులకు క్రీస్తు శకం 1731 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వాయల్పాడుకు సమీపంలో ఉన్నటువంటి తరిగొండ అనే ఒక గ్రామంలో వెంగమాంబ 5 మగపిల్లల తర్వాత 6వ సంతానంగా జన్మించింది. ఈమెకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వెంగమ్మ. అయితే కాలక్రమంలో అది వెంగమాంబగా మారింది. ఈమెకు బాల్యం నుండే వెంకటేశ్వర స్వామిపై ఎంతో భక్తి ఏర్పడుతుంది. చిన్నతనంలోనే ఆమె ఆటలాడుకోకుండా ఎక్కువసేపు ధ్యానంలో గడుపుతూ ఉండేది. అయితే బాల్యంలో ఒకనాడు ఆమె ధ్యానంలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారు కనిపించి, నేను నీ భర్తను అని చెప్పి చెబుతాడు. ఇక ఆమెకు ఆ విషయం చెప్పడంతో స్వామి తన భర్త అని చెప్పి ఆమె కూడా భావిస్తుంది. ఆటల్లో గడపవలసినటువంటి బాల్యం అంతా కూడా ఆయన సేవలోనే గడుపుతూ ఉండేది. ఇది పిచ్చిగా భావించినటువంటి ఆమె తల్లిదండ్రులు ఆ పిచ్చి పోగొట్టాలని చెప్పి ఆమెకు బాల్యంలోనే వెంకటాచలపతితో వివాహం చేస్తారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరపడం, ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కాపురానికి పంపించడం సర్వసాధారణం. అయితే వెంకటాచలంతో వివాహమైన తర్వాత ఆమె వెంకటేశ్వర స్వామి వారిపై ధ్యానంతో సమయమంతా కూడా ఎప్పుడూ గడుపుతూ ఉండేది. వివాహమైన కొద్ది కాలానికే వెంగమాంబకు బాల్యంలోనే భర్త మరణిస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత వెంగమాంబ పసుపు కుంకుమ తీయడానికి వ్యతిరేకిస్తుంది. ఆమెకు బలవంతంగా జుట్టును కత్తిరించగా యథాతథంగా జుట్టు రావడం జరుగుతుంది. ఆమె భర్త మరణించిన తర్వాత సుబ్రహ్మణ్యం శాస్త్రి దగ్గరకు ఈమెను తీసుకుని వెళ్ళి మంత్రోపాసన చేయిస్తాడు తండ్రి. ఇక నరసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని 3 కోట్ల పర్యాయాలు జపించింది. అలా కొంతకాలం తర్వాత ఆ ఊరిలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. స్వామివారి దర్శనం కోసమై ఆ ఊరికి ఒక పీఠాధిపతి వస్తాడు. ఆయనకు వెంగమాంబపై ఫిర్యాదు వెళ్తుంది. ఆ పీఠాధిపతి వెంగమాంబను పిలిపిస్తాడు. వెంగమాంబను చూసినటువంటి ఆయన, నీవు కట్టుబాట్లు ధిక్కరించడమే కాదు, నీవు పెద్దలకు నమస్కారం కూడా చేయడం మానేసావా ఏమిటి అంటాడు. ముందు మీరు ఆ కుర్చీలో నుండి లేయండి అంటుంది ఆమె. ఆయన అలా లేవగానే ఆమె ఆ కుర్చీకే నమస్కారం చేస్తుంది. అంతే, అందులో నుండి ఒక్కసారిగా మంటలు రేగి అది కాలిపోతుంది. దాంతో ఆ పండితుడు ఇదంతా కూడా ఆమె చేసినటువంటి నరసింహస్వామి వారి యొక్క మంత్రబలమే అని చెప్పి తెలుసుకుంటాడు. ఆమెను బాధించడం మానండి అని చెప్పి వారందరికీ కూడా హితబోధ చేస్తాడు. ఇక ఈమె మంచి భక్త రచయిత్రి అవుతుంది. అలా ఒకనాడు వెంగమాంబ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వెంగమాంబకు పూజారి అడ్డు తగిలి ఆమె జుట్టును పట్టుకొని వెలుపలకు లాక్కొని వస్తాడు. దాంతో ఆ ఊరు విడిచిపెట్టి తిరుమల దారి ఏర్పడుతుంది వెంగమాంబ. ఈ విషయం ఎవరికీ తెలియదు. అనేక కష్టాలు పడి కొండపైకి చేరుకుంటుంది. అక్కడ అరుగులపై కానీ ఎక్కడ వీలుంటే అక్కడ ఉండేది. అయితే ఒకనాడు ఆమెను గమనించినటువంటి హతీరాం బావాజీ ఆమెకు వసతి ఏర్పాట్లు చేస్తాడు. తరువాత అన్నమయ్య వంశస్థులు తమ నివాసంలో కొంత భాగం ఆమెకు కేటాయిస్తారు. తిరుమలకు కూడా ఈమె భర్త చనిపోయాడన్న వార్తలు వస్తాయి. దాంతో ఆమెను వేధింపులకు గురి చేస్తూ ఉంటే ఏడుస్తూ ధ్యానం చేసుకుంటూ ఉండేది. ఆ ధ్యానంలో, నీవు వ్యూహలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేయి, అంతవరకు నీకు ఆకలి దప్పికలు ఉండవు అంటూ స్వామివారు చెప్పినట్లుగా వినిపిస్తుంది. ఆమె వ్యూహలక్ష్మి అమ్మవారి ధ్యానంలో మునిగిపోతుంది. ఇక హతీరాం బావాజీకి వ్యూహలక్ష్మీదేవి కల్లో కనిపించి మాడా వీధులలో ఈశాన్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి వెంగమాంబకు నివాసం ఏర్పాటు చేయమని చెప్తుంది. స్వామివారి వంటశాల నుండే ఆమెకు ప్రతిరోజు ఆహారం పంపిణీ చేయాలని కూడా చెప్తుంది. ఆ తర్వాత అమ్మవారి ఆదేశాన్ని అమలు చేస్తారు. వెంగమాంబ అక్కడ తులసి వనం పెంచుతూ ఉండేది. వాటికి నీళ్ల కోసమై బావిని తవ్వుతూ ఉంటే రాయి అడ్డుపడి ఆపివేస్తారు. వెంగమాంబ ఆ రాయిపై కూర్చొని ప్రార్థన చేసి శివయ్యపై ఆసువుగా కవిత్వాన్ని చెబుతుంది. రేపటిలోగా ఇక్కడ నీళ్లు పడతాయని చెప్పి ఆమె వెలుపలికి రాగానే ఆ రాయి ఒక్కసారిగా పగిలి ముక్కలు ముక్కలుగా అవుతుంది. నీరు బయటకు వస్తుంది. అందరూ కూడా అది చూసి ఆశ్చర్యపోతారు. వెంగమాంబ గుడికి వెళ్ళి స్వామివారికి హారతి ఇస్తూ ఉండేది. అది ప్రధాన అర్చకులకు అస్సలు నచ్చేది కాదు. ఆమెను అవమానించి పంపించేవారు. ఇక ఆమె తన ఆశ్రమంలోనే ధ్యానం చేసుకుంటూ ఉండేది. చలివేంద్రాలు, అన్నసత్రాలు ఏర్పాటు చేస్తూ ఉండేది. అంతలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వస్తాయి. స్వామివారి రథం వెంగమాంబ ఇంటి ముందు ఆగిపోయేది. ఎంత ప్రయత్నించినా కూడా లాభం లేకుండా పోయేది. అప్పుడు గుడి నుండి ఆమెను గెంటినందుకే ఈ విధంగా జరిగిందని చెప్పి ఆమె చేత హారతి ఇప్పిస్తారు. అప్పుడు ఆ రథం ముందుకు కదులుతుంది. అది వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీల. ఇక వెంగమాంబ ఒకనాడు తులసివనం మధ్యలో ఉన్నటువంటి ఒక తిన్నె అరుగుపై ఒంటి కాలిపై నిలబడి
తిరుమలేశుని ఆలయ శిఖరం చూస్తూ ఆశువుగా వెంకటేశ్వర స్వామివారిని కృష్ణుడిగా భావిస్తూ కృష్ణమంజరి అనే స్తోత్రాన్ని గానం చేస్తుంది. ఇది చాలా జనాదరణ కూడా పొందుతుంది. అప్పటి నుండి ఏకాంత సేవలో ఆమె హారతి ఇవ్వడం మొదలవుతుంది. నేటికి స్వామికి ప్రతిరోజు కూడా చివరి సేవ వెంగమామ ముత్యాల హారతే. ఇలా హారతి తర్వాత భక్తులు ఆమె వద్ద చేరుకుంటూ ఉంటారు. ఆమె బోధనలు వింటూ తన్మయత్వంలో మునిగిపోతూ ఉంటారు. ఇది ప్రధాన పూజారికి అస్సలు నచ్చేది కాదు. అయితే ఒకనాడు ఆయన ఎంగిలాకులను ఆమె తులసి వనంలో వేస్తూ ఉండేవాడు. ఆమె ఓపికగా తోటంతా శుభ్రం చేసుకుంటూ ఉండేది. అలా కొంతకాలం గడిచిపోయింది. అయితే ఒకనాడు ప్రధాన అర్చకుల ఇంటికి బంధువులు వస్తారు. ఆ రోజు వెంగమాంబ తోట పక్కన అరుగుపై ధ్యానంలో ఉంటుంది. ఆ రోజు అర్చకులు వేసినటువంటి ఎంగిలాకులు తోటలోనే కాకుండా ఆమె మీద కూడా పడతాయి. ఇక ఆమెలో వెంకటేశ్వర స్వామివారు ప్రవేశించి నీ వంశం నిర్వంశం అవుతుంది అంటూ శపిస్తాడు. అందరూ చూస్తూ ఉంటే ఆ ప్రధాన అర్చకులు ఆయన కుమారులు మరణిస్తారు. మనవడు కేకలు పెడుతూ ఉంటాడు. ఆయన భార్య ఏడుస్తూ అమ్మా, నా భర్త చేసిన తప్పుకు శిక్ష నా మనవడుకు వెయ్యొద్దు తల్లి, వీడిని కాపాడు తల్లి అంటూ ఆమె కాళ్లపై మనవడిని ఉంచుతుంది. అమ్మా, మీ వంశంలో ఎప్పుడూ కూడా ఒక పిల్లవాడు ఉంటాడని చెబుతుంది. అయినా తను అలా శపించడం ఏమిటా అని బాధపడుతూ ఉంటుంది వెంగమాంబ. అప్పుడు స్వామివారు ఆ పని నేను చేయించాను, నీ శక్తి లోకానికి తెలియజేయాలని నేనే ఈ పని చేశానని చెబుతాడు. ఆమె కావ్యం గానం చేస్తూ రాస్తున్నప్పుడు స్వయాన స్వామివారే వచ్చి వినేవాడట. అలా ఒకనాడు ఆయన అలా వింటూ సుప్రభాత సమయం కూడా అయిపోతుంది. స్వామివారు లేచి వెళ్ళిపోబోతుంటే ఈ కొంచెం విను అంటూ స్వామివారి పీతాంబరం కొసపట్టుకొని లాగుతుంది వెంగమాంబ. అయినా స్వామివారు వెళ్ళిపోతారు. అంతే, ఆమె చేతిలోకి ఒక చిన్న ముక్క వస్తుంది. సుప్రభాతం తర్వాత పూజారులు స్వామి వస్త్రం చినిగిపోవడం చూసి ఆ విషయం వెంగమాంబకు చెబుతూ ఉండగా ఆమె ఆ దేవుడి గదిలో పెట్టెలో ఆ చిరిగినటువంటి ముక్క ఉంది, తీసుకొని రండి అని చెప్పి చూతుంది. స్వామివారు ఇక్కడ చింపి పడవేశాడని చూతుంది. వారు గుడిలోకి వెళ్ళి పరిశీలించగా సరిపోవడమే కాకుండా అంతా ఒకటిగా అవుతుంది. దాంతో ఆమె భక్తి అందరికీ తెలిసిపోతుంది. స్వామివారి దర్శనం కంటే వెంగమాంబను చూడటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవారు. దాంతో ఆమెకు ధ్యానానికి రాయడానికి సమయం లేదని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పటిలాగే ఆమె రాసే కథను వినడానికి వచ్చినటువంటి స్వామివారు అది గమనించి ఆమెను కళ్ళు మూసుకుని ఒక నిమిషం పాటు ఉండాలని చెప్పి చెబుతాడు. ఆమెను తుంబుర తీర్థం గుహ దగ్గరకు తీసుకుని వెళ్తాడు స్వామి. ఇక్కడే ధ్యానం చేసుకో, ఈ గుహలో నుండి ఆనంద నిలయంలోకి మార్గం ఉంది, నీవు పగలంతా ధ్యానం చేసుకో, రాత్రి వచ్చి హారతి ఇవ్వు అని చెబుతాడు. ఈ తీర్థంలో మునిగితే పుష్కరిణిలో తేలుతారని కూడా చెబుతాడు. కొంతకాలం చక్కగా జరుగుతుంది. అయితే ఒకనాడు ఒక కుష్ఠవ్యాధి పీడితుడు తుంబుర తీర్థం వచ్చి వెంగమామ చేతి స్పర్శతో మామూలు మనిషి అవుతాడు. ఆమె అక్కడ ఉన్నటువంటి విషయం ఎవరికీ చెప్పనని చెప్పి మాటిస్తాడు. ఆ తీర్థంలోకి దూకి స్వామివారి పుష్కరంలో చేరుకుంటాడు. ఇక అతను వెంగమాంబ విషయం కొంతకాలం దాచిపెడతాడు. చివరికి చెప్పి వెళ్ళిపోతాడు. వెంగమాంబను చూడటానికి తుంబుర తీర్థం వస్తూ ఉంటారు. దీంతో వెంగమాంబ స్వామితో, స్వామి, నాకు ధ్యానం చేసుకోవడం కావాలి, కలియుగాంతం వరకు హారతి ఇచ్చే భాగ్యం కావాలి అని వేడుకుంటుంది. అప్పుడు వెంగమాంబను, నీ వంశస్థులు నాకు హారతి ఇస్తుంటారు, నీవు జీవ సమాధి అయి నన్ను ధ్యానించు, నీవు ఈ సమాధిలో నుండి వచ్చి నా హారతి ఇస్తూ ఉంటావని చెబుతాడు స్వామి. తన చెల్లెలు కుమార్తెను దత్తత తీసుకుంటుంది. వెంగమాంబ అష్టగంటకులు అనేటటువంటి 8 మంది లేఖలను నియమించి తన కావ్యాలకు పత్రులను రాయించి అడిగిన వారికి ఇస్తూ ఉండేది. దానివలన ఆమె ఘనత నలుమూలలా వ్యాపిస్తుంది. ఆ విధంగా 1818 అక్టోబర్ నెల 4వ తేదీన వెంగమాంబ జీవ సమాధి అవుతుంది. ఇక వెంగమామ పేరుతో వాళ్ళ వంశస్థులు ఇచ్చే హారతికి వెంగమాంబ ముత్యాల హారతి అనే పేరు ఏర్పడుతుంది. ఈ విధంగా వెంగమాంబ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతుంది. తిరుపతికి 30 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నారాయణపురం రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. శ్రీహరి శాపం వలన పిశాచంగా మారినటువంటి చోళరాజు స్వల్పకాలంలో శరీరం చాలించి సుధర్ముడికి ఆకాశరాజు అనేటటువంటి కుమారుడుగా జన్మిస్తాడు. ఇక ఆ రాజదంపతులు ఆకాశరాజును అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఒకనాడు వేటకు వెళ్ళినటువంటి సుధర్ముడు అలసిపోయి కపిలతీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చొని ఉంటాడు. అదే సమయంలో అక్కడకు ఒక నాగకన్య స్నానం చేయడం కోసం వస్తుంది. ఆమెను చూసినటువంటి ఆ రాజు ఆమెను ఇష్టపడతాడు. వెంటనే గాంధర్వ వివాహం చేసుకుంటారు. అలా వారిరువురికి జన్మించినవాడు తొండమానుడు. సుధర్ముడు ఆకాశరాజుకు రాజ్యాన్ని తొండమానుణ్ణి అప్పగించి కన్నుమూస్తాడు. ఇక ఆకాశరాజు ధర్మం తప్పకుండా చక్కగా పరిపాలన చేసుకుంటూ ప్రజలందరి మన్ననలను పొందుతూ ఉంటాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తూ ఉండేది. కానీ ఆయనకు సంతానం లేదు. ఆ చింత వారిని ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉండేది. ఒకనాడు వారు తమ కులగురు అయినటువంటి సుఖమహర్షిని ఆహ్వానిస్తారు. ఆయనకు పాద పూజ చేస్తారు. తరువాత వారి వేదనంతా కూడా తొలగించమంటూ ప్రార్థిస్తారు.
రాజా, పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతారు కదా, మరి పుత్రకామేష్టి యాగం చేయమంటారా అని అడుగుతారు. అందుకు గురువైనటువంటి సుఖమహర్షి కూడా ఆమోదం తెలపడంతో మంచి ముహూర్తం ఖరారవుతుంది. బ్రాహ్మణులను రావించి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు. యాగశాల కోసం భూమిని బంగారు నాగలితో దున్నుతూ ఉండగా నాగలికి ఏదో తగిలినట్లుగా అనిపిస్తుంది వారికి. అది చూస్తే ఒక పెద్ద పెట్టె, అందులో ఒక పద్మంపై ఉన్నటువంటి ఒక పసిపాప వారికి కనిపిస్తుంది. ఆ వెంటనే ఆకాశంలో మెరుపు, అందులో నుండి ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. రాజా, నీ పూర్వజన్మ సుకృతం వలన ఈమె నీకు లభ్యమైంది. ఈమె వలన నీ వంశం తరించబోతుంది. ఈ మాట తథ్యం అని ఆకాశవాణి ద్వారా వారందరూ కూడా వింటారు. ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత ఆ యాగాన్ని రాజదంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ తరువాత సుఖమహర్షితో తిరిగి రాజమందిరానికి వెళ్ళిపోతారు. మహర్షి, ఈ బిడ్డకు మీరు నామకరణం చేయండి అని చెప్పి కోరుకుంటారు ఆ దంపతులు. రాజా, పద్మంలో మనకు కనిపించింది కాబట్టి పద్మావతి అని పేరు పెట్టండి అని చెబుతాడు సుఖమహర్షి. అలా వారు పద్మావతి అని పేరు పెడతారు. ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. కొద్ది కాలంలోనే వారికి వసుధాముడు అనేటటువంటి మరో కుమారుడు జన్మిస్తాడు. అలా ఇరువురు పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పద్మావతీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పద్మాక్ష మహారాజుకు చాలా కాలం తరువాత వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మాసులుంగి అనేటటువంటి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె సకల విద్యా పారంగతురాలు. 16 సంవత్సరాలకే యుక్త వయస్కురాలవుతుంది. ఆమె శ్రీహరిని వివాహం చేసుకోవాలని చెప్పి శ్రీహరిని ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉండేది. కుమార్తె అభీష్టం తెలుసుకొని తండ్రి ఒకనాడు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. దేశ దేశాల రాకుమారులు అందరూ కూడా వస్తారు. కానీ పిలవకుండా రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అందుకు అడ్డుకున్నటువంటి ఆమె తండ్రిని వధిస్తాడు. ఇక మాసులుంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతున్నటువంటి మునుల ముందుకు వస్తుంది. వేద పఠనం సమయంలో ఆవిడ వచ్చింది కాబట్టి ఆమెకు వేదవతి అని నామకరణం చేస్తారు ఆ మునులు. ఇక ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికై హిమాలయాలకు వెళ్తుంది. అలా విమానంలో గగనతలంలో వెళుతూ ఉంటే రావణుడికి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క మాసులుంగి కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె ఈ విధంగా అంటుంది. ఓరి పాపాత్ముడా, నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశించబోతున్నాను. ఒక స్త్రీ వల్ల నీవు నీ వంశం సర్వనాశనం కాబోతుందని శపించి అగ్నిలోకి వెళ్ళిపోతుంది. ఇక రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపించి సీతను తన యొక్క భార్య స్వాహాదేవికి అప్పగిస్తాడు అగ్నిదేవుడు. రావణ సంహారం తర్వాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయిస్తాడు. ఆ తర్వాత ఇరువురు సీతలతో వచ్చినటువంటి అగ్ని వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెను వివాహం చేసుకోమని కోరుకుంటారు. అందుకు సీత కూడా ఇష్టపడుతుంది. కానీ అప్పుడు రాముడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నా, కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరించబోతున్నాను. ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తెగా పద్మావతిగా పెరుగుతుంది. అప్పుడు తప్పకుండా ఈమెను నేను వివాహం చేసుకుంటానని చెప్పి మాటిస్తాడు. ఇది పద్మావతీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. ఇక పద్మావతిదేవి ఆకాశరాజు ధరణీదేవి వద్ద చక్కగా శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానమై సకల విద్యలను నేర్చుకుంటుంది. 14 సంవత్సరాలకే యుక్త వయసుకు వస్తుంది. ఒక శుక్రవారం నాడు గౌరీ పూజ చేసి ఆ తరువాత చెలికత్తెలతో ఆడుకుంటూ ఉంటుంది. నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడికి వస్తాడు. ఆయనకు నమస్కారం చేసి ఆయన్ను ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేస్తుంది. ఆయన సంతోషించి, అమ్మా, ఏది నీ చేయి చూపించు, నీకు భవిష్యత్ తెలియజేస్తాను అంటాడు. ఆమె చేయి చూపి నారదుల వారి ముందు కూర్చుంటుంది. అప్పుడు నారదుల వారు, నీ చేతిలో పద్మ, గజ, మత్స్యరేఖలున్నాయి తల్లి. నారాయణుడే నీకు భర్త కాబోతున్నాడు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వకులమాత యొక్క పరిచర్యలతో చాలా కాలం గడిచిపోతూ ఉంటుంది శ్రీనివాసుడికి. ఒకనాడు శ్రీనివాసుడు తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నాకు వేటకు వెళ్ళాలనుంది, అనుమతి ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు వకులమాత, చూడు శ్రీనివాస, ఈ అడవిలో క్రూర మృగాలుంటాయి. నాకు చాలా భయంగా ఉంది. నీవు మరలా వచ్చే వరకు నేను నీ గురించే ఆలోచిస్తూ ఆందోళన పడవలసినటువంటి అవసరం ఉంటుంది కదా అంటుంది. అమ్మా, నా గురించి నీకు తెలుసు కదా, ఈ చిన్న కోరిక కూడా తీర్చలేవా అని అడుగుతాడు శ్రీనివాసుడు. అలాగే అంటూ తలూపుతుంది వకులమాత. ఇక శ్రీనివాసుడు తల్లి అనుమతిని తీసుకొని ధనుర్బాణాలతో వేటగాడి వస్త్రాలను ధరించి తల్లి ఆశీస్సులను తీసుకొని అరణ్యంలోకి బయలుదేరతాడు. అలా శ్రీనివాసుడు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ధనుష్టాంకారం చేస్తాడు. ఆ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంటుంది. దీంతో మృగాలు వాటి నివాసాలకు పరుగులు తీస్తూ ఉంటాయి.
పదును కలిగినటువంటి బాణాలతో ఏనుగులను తరిమివేస్తాడు. అడవి పందులను, సింహాలను సంహారం చేస్తూ ఉంటాడు. అంతలో ఒక మదపుటేనుగు గీంకార ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని వచ్చిన వైపుగా వెళ్ళి దానిని పరిగెడుతూ వెంబడిస్తాడు. అది కష్టం అనిపించి బ్రహ్మదేవుని తలచగా ఆయన ఒక శ్వేతాశ్వాన్ని పంపిస్తాడు. దానిని అధిరోహించి వెంబడిస్తాడు. అది చాలా దూరం తిప్పి శ్రీనివాసుడికి తర్వాత కనిపించదు. ఇక అప్పటికే బాగా అలసిపోయినటువంటి స్వామివారు కాసేపు అలసట తీర్చుకోవాలని చెప్పి కాసేపు అలా ఆగుతాడు. ఇక సమీపంలో ఒక ఉద్యానవనం కనిపిస్తుంది. అందులోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఉన్నటువంటి కోనేటిలో అశ్వానికి నీళ్లు తాగించి తాను కూడా తాగి విశ్రాంతి తీసుకునేందుకు ఒక మహాబోధి వృక్షం కింద విశ్రమిద్దామని చెప్పి వెళ్తూ ఉంటే మధురానుభూతిని కలిగించేటటువంటి గానం వినిపిస్తుంది స్వామివారికి. అంతలో పద్మావతీదేవి చెలికత్తెలతో సహా అక్కడికి వస్తుంది. ఆమెను చూసి ఆహా, భూలోకంలో ఇంత సౌందర్యవతులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాడు. ఇక ఆమె చెలికత్తెలతో అతనెవరో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో వెళ్ళి కనుక్కొని రండి అని చెప్పి పంపిస్తుంది. ఇక వారు శ్రీహరి దగ్గరకు వెళ్ళి మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నిస్తారు పద్మావతీదేవి చెలికత్తెలు. అప్పుడు శ్రీనివాసుడు నేను ఒంటరివాడిని, శేషాచలం నా నివాసం అని చెబుతాడు. ఇక పద్మావతి అతన్ని సమీపిస్తుంది. ఆమెతో స్వామివారు ఈ విధంగా అడుగుతారు, మీ నామం ఏమిటి, మీ తల్లిదండ్రులు ఎవరు అంటూ ప్రశ్నిస్తారు. నేను ఆకాశరాజు కుమార్తెను, నా పేరు పద్మావతి, నా తల్లి ధరణీదేవి అని చెబుతుంది పద్మావతిదేవి. ఓ అవునా, నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి. నీవు నా కోసమే జన్మించావు. నిన్ను చూడకుండా ఇక నేను ఉండలేను. నీకు కనుక ఇష్టమైతే వివాహం చేసుకుంటాను అని అంటాడు శ్రీనివాసుడు. పద్మావతీదేవి కోపంతో వేటగాడు అయినటువంటి నువ్వెక్కడా, మహారాజు కుమార్తెనైనటువంటి నేనెక్కడా, ఈ పిచ్చి ప్రేలాపనలన్నీ మానుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటోంది. చూడు రాకుమారి, మీరు లేకుండా నేను వెళ్ళను అని అనగానే ఆమె ఆగ్రహంతో చెలులకు సైగ చేస్తుంది. వారు అతన్ని రాళ్లతో కొడతారు. ఆ దెబ్బలకు అశ్వం చనిపోతుంది. గాయాలతో రక్తం కారుతూ తన నివాసంలోకి అడుగు పెడతాడు శ్రీహరి. ఇక శ్రీనివాసుడు పక్కపై పడుకుంటాడు. తల్లి ఇచ్చినటువంటి పలహారం కూడా తినడు. వకులమాత శ్రీనివాసుడి వద్ద కూర్చొని గాయాలతో ఉన్నటువంటి శ్రీనివాసుని చూసి బాధపడుతూ ఉంటుంది. తండ్రి, నిన్ను ఈ విధంగా గాయపరిచిందెవరు అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తాడు. చూడు నాయనా, నా దగ్గర దాపరికం దేనికి, నేను నీకు తల్లిని కానా, నేను నీకు తల్లిని అనుకుంటే చెప్పు అంటూ పదే పదే అడుగుతుంది. అప్పుడు శ్రీనివాసుడు అమ్మా, నేను ఒక మదపుటేనుగును వేటాడుతూ అలసిపోయి ఒక ఉద్యానవనంలోకి అడుగుపెట్టాను. అక్కడ కొలనులో నీరు త్రాగి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అంతలో రాకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటానని అడిగాను. ఆమె ఇదిగో ఇలా నన్ను కొట్టించిందని చెబుతాడు. అప్పుడు శ్రీనివాసుడు మాటలన్నీ విన్నటువంటి వకులమాత, చూడు నాయనా, నువ్వెక్కడా, మహారాజు గారి అమ్మాయి ఎక్కడా, ప్రేమకు తారతమ్యం ఉన్నదా, దరిద్రులకు రాజుబిడ్డనిస్తారనుకుంటున్నావా, నా మాటను విని మనసును మార్చుకో అంటూ హితబోధ చేస్తుంది. అమ్మా, ఈ పద్మావతి మరెవరో కాదు, నేను రామావతారంలో ఉన్నప్పుడు సీతాపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రావణుడితో సీతకు బదులుగా వేదవతిని పంపించాడు. రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్ని ఇద్దరు సీతలతో వచ్చి జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు. అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమని అడిగింది. కలియుగంలో చేసుకునేందుకు అంగీకారాన్ని తెలిపాను. ఆ వేదవతియే ఈ పద్మావతి. ఆనాడు నేను ఇచ్చినటువంటి మాటను మరి నిలబెట్టుకోవాలి కదమ్మా అంటాడు శ్రీనివాసుడు. ఇక పద్మావతికి ఉద్యానవనం నుండి వచ్చినప్పటి నుండి ఆ శ్రీనివాసుడే జ్ఞాపకం వస్తూ ఉంటాడు. చెల్లులకు చెప్పడానికేమో బిడియం, తల్లికి చెబుదామంటే బికారి గురించి నీకెందుకు అంటుందేమోనని భయం. ఇక తండ్రికి చెబితే తన స్థాయి కాదంటాడేమోనని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఎవరికీ చెప్పకుండా నిద్రపోవడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు, ఆటపాటలు లేవు. మనోవ్యాధితో మంచం పడుతుంది. జ్వరంతో శరీరం మండిపోతూ ఉంటుంది. నిద్రలో పిచ్చిగా కలవరిస్తూ ఉంటుంది. అలా కుమార్తె వ్యాధి రాజదంపతులకు అంతుపట్టనిదిగా మారిపోతుంది. రాజవైద్యులను, భూత వైద్యులను అందరినీ కూడా పిలిపించి మందులు ఇప్పిస్తారు, యంత్రాలు కట్టిస్తారు. అయినప్పటికీ కూడా పద్మావతిలో మార్పు రాదు. దేవాలయాలలో పూజలు, అభిషేకాలు, దాన ధర్మాలు చేస్తారు. అయినా మార్పు రాదు. మనోవ్యాధికి మందే లేదంటారు కదా, అలా రోజురోజుకు అనారోగ్యం ఎక్కువైపోతూ ఉంటుంది. శ్రీనివాసుడుకు పద్మావతిని చూసిన నాటి నుండి ఒకటే ఆలోచనలు. నిద్ర కూడా పట్టదు, ఆకలి వేయదు. వేటగాడి వేషంలో వెళ్ళి తప్పు చేశానా, నిజరూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండవచ్చు కదా, ఇలా ఆలోచనలతో రాత్రంతా నిద్ర కూడా పట్టదు స్వామివారికి. ఆ తరువాత తెల్లవారుతుంది.
కుమారుడు బాధపడుతుంది చూడలేక, నాయనా ఒకసారి ఆకాశరాజును కలిసొస్తాను, నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అంటూ ఆమె నారాయణపురానికి వెళ్తుంది. ఇక శ్రీనివాసుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. వకులమాతను చూసి కుమార్తెనివ్వడేమో అని భావించి ఎరుకల సానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాడు. సోది చెప్పే ఎరుకల సానిని పిలిపిస్తుంది ధరణిదేవి. నీవు ఎరుక బాగా చెబితే నీకు మంచి బహుమతులు ఇస్తామని అంటుంది. ఇక ఎరుకల సాని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఎదురుగా పద్మావతిని కూర్చునబెట్టి గద్దె పలకపై పసుపు కుంకుమ పెడతాడు. చేటలో ముత్యాలు పోయిస్తాడు. మూల దేవతలకు మొక్కులు మొక్కి మొదలు పెడతాడు. ఎరుకల సాని దేవి బొమ్మకు నమస్కారం చేస్తుంది. వినాయకుడికి, వీరభద్రుడికి, త్రిమూర్తులు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, త్రిమాతలను, అష్టదిక్పాలకులను పూజించి మీరందరూ కూడా మా పూజలు అందుకొని ఈమె మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పండి అంటుంది ఎరుకల సాని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు. ఇక బెత్తంకొన పద్మావతి చేతిలో ఉంచి, అందరు దేవతలు నన్ను ఆవహించారు. నీ మనసులో ఒక చింత ఉంది కదా, అది మంచిదా కాదా అని అడగబోతున్నావు. అది మంచిదే. అదృష్టం అంటే నీదేనే తల్లి. ఆ నల్లనయ్య పైన మనసు పారేసుకున్నావు కదూ, నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది. ఆ వరుడు నీకు లభిస్తాడా లేదా అని దిగులు పడుతున్నావు కదూ, మీరు ఈ బుట్టలో చూడండి, ఆ వరుడెవరో నీకు కనిపిస్తాడంటుంది. ఇక పద్మావతి సిగ్గుతో తలదించుకుంటుంది. ముక్కోటి దేవతలు అడ్డుపడినా మీ వివాహం ఆగదు అని అనగానే పద్మావతి లేచి తన గదిలోకి వెళ్తుంది సిగ్గుతో. ధరణీదేవి ఆశ్చర్యంగా ఇదంతా నిజమేనా అని అంటుంది. పువ్వులో పుట్టినటువంటి ఆ పిల్లనే అడుగు అంటూ బహుమతులు తీసుకుని వెళ్ళిపోతుంది ఎరుకల సాని. ఆ విధంగా ఎరుకల సాని మాటలతో అప్పటి వరకు ఉన్నటువంటి విచారం అంతా కూడా మాయమైపోయి ఆమె ముఖంలో ఆనందం కలుగుతుంది. అది గమనించినటువంటి ధరణీదేవి ఆకాశరాజుకు విషయం తెలియజేస్తుంది. నాదా, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పద్మావతి దేవిని అడవుల్లో నివసిస్తున్నటువంటి అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదని అంటుంది. దేవి, నారద మహర్షి శ్రీనివాసుడు అల్లుడవుతాడని చెప్పాడు కదా, ఈ మాట వ్యర్థం కాదు కదా, సుఖమహర్షిని పిలిపించి వివరాలు మాట్లాడదామనంటాడు. అంతలో పద్మావతి అక్కడికొచ్చి, నేను ఆ ఉద్యానవనంలో చూసినటువంటి అతన్ని తప్ప మరెవ్వరినీ కూడా వివాహం చేసుకోను, ఇది నా నిశ్చయం అని చెప్పి వెళ్తుంది. ఇక వకులమాత వరాహస్వామికి విషయం అంతా కూడా చెబుతారు. ఆయన ఆశీస్సులు తీసుకొని నారాయణపురానికి బయలుదేరి వెళ్తుంది. తమ ఇంటికి వచ్చినటువంటి ఆ ఆశ్రమవాసిని రాజదంపతులు తగినటువంటి విధంగా సత్కరిస్తారు. అమ్మా, తమరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, మా వలన కావలసినటువంటి సహాయం ఏమైనా ఉందా తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు వకులమాత, నేను శేషాచలం నుండి వచ్చాను. మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి మనసు పడ్డాడు. అతను సాక్షాత్తు శ్రీహరే. నా కుమారుణ్ణి అల్లుడు చేసుకున్నారంటే మీకంటే అదృష్టవంతులు ఇక ఎవరూ కూడా ఉండరంటూ ముగిస్తుంది వకులమాత. మేము పెద్దల సమక్షంలో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం, తప్పకుండా మీకు కబురు చేస్తామని చెబుతారు ఆ దంపతులు. ఇక ఆమె ఆ దంపతులను ఆశీర్వదించి తరువాత తిరిగి శేషాచలానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ తరువాత వకులమాత వెళ్ళిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడైనటువంటి తొండమానును పిలిపించి, నీవు వెళ్ళి సుఖమహర్షిని తీసుకొనిరా, ఆయనతో పద్మావతి పెళ్లి విషయం మాట్లాడాలని చెబుతాడు. ఇక తొండమానుడు వెళ్ళి సుఖమహర్షిని వెంటబెట్టుకుని వస్తాడు. ఆ మహర్షిని సత్కరిస్తారు. తరువాత ఆకాశరాజు, మహర్షి, నారద మహర్షి శేషాచలంలో ఉన్నటువంటి శ్రీనివాసుడే పద్మావతికి తగినవాడని చెప్పాడు. ఉద్యానవనంలో అతన్ని చూసి అతన్నే వివాహం చేసుకుంటానంటుంది పద్మావతి. ఒక ఎరుకల సాని సోదలో ఆయన శ్రీహరే అని చెప్పింది. కాబట్టి ఇంతకుముందు ఒక ఆశ్రమవాసి వచ్చి శ్రీనివాసుడు తల్లట, ఆమె వచ్చి అతని మనోభీష్టం చెప్పింది. ఈ విషయంలో మేము ఏ నిర్ణయం తీసుకోవాలో మిమ్మల్ని సలహా అడుగుదామని చెప్పి పిలిపించాం. అందుకు తగినటువంటి సలహా ఇచ్చి మమ్మల్ని ఆనందింపచేయండి అని అడుగుతారు. అప్పుడు సుఖమహర్షి, రాజా, ఆ శ్రీనివాసుడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీహరే. మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలన అతను నీకు అల్లుడు కాబోతున్నాడు. సందేహించకుండా వివాహం జరిపించని చెబుతాడు మహర్షి. ఆ పలుకులు విని అందరికీ ఆనందం వేస్తుంది. ఆకాశరాజు దేవగురువు బృహస్పతి ఇతర మహర్షులను పిలిపించి బృహస్పతితో మీరు లగ్నపత్రిక వ్రాయవలసింది అని కోరారు. శ్రీహరి వివాహ పత్రిక రాసేటటువంటి అవకాశం రావడం నా మహద్భాగ్యం అని చెప్పి, అతను అల్లుడు కావడం మీ పూర్వజన్మ సుకృతం, మీ వలన సర్వమానవ కోటి తరించగలరు అని అంటాడు. పంచాంగం చేతిలో తీసుకొని శ్రీనివాసుడు పద్మావతి నామ నక్షత్రాలు గణన చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం నిర్ణయిస్తారు. అప్పుడు ఆకాశరాజు లగ్నపత్రికను కూడా బృహస్పతిని రాయమంటూ ఇక ఆయన్ను అభ్యర్థిస్తాడు. అప్పుడు ఆయన సమ్మతిస్తాడు. ఇక ఆకాశరాజు శ్రీనివాసుడికి రాసినటువంటి లేఖ ఈ విధంగా ఉంటుంది. ఆర్య, తమకు నా పుత్రిక పద్మావతినిచ్చి
వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించినారు. అందులకు ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం కుదిరింది. కాబట్టి తమరందరూ కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానం స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయ ప్రార్థన. ఇట్లు ఆకాశరాజు. ఆ తరువాత సుఖమహర్షికి ఆ లేఖను లగ్నపత్రికను ఇచ్చి శ్రీనివాసుని వద్దకు పంపిస్తాడు. ఆ విధంగా సుఖమహర్షి ఆశ్రమం చేరగానే శ్రీనివాసుడు నమస్కారం చేస్తాడు. తర్వాత అతిథి మర్యాదలు చేస్తారు. తర్వాత ఆకాశరాజు పంపించినటువంటి లగ్నపత్రికను, ఆకాశరాజు పంపించినటువంటి ఉత్తరాన్ని సుఖమహర్షి శ్రీనివాసుడికి ఇస్తాడు. ఆ లేఖను చదివి సుఖమహర్షిని అనేక విధాలుగా కొనియాడతారు. ఒకలమాత ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఆకాశరాజు గారి పాదపద్మాల సన్నిధికి శేషాచలం నివాసి అయినటువంటి శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో రాసేటటువంటి లేఖా విశేషాలు, తాము పంపినటువంటి శుభలేఖ చూసి చాలా సంతోషించాను. మీరు నిర్ణయించినటువంటి లగ్న కాలానికి సపరివారంగా వచ్చి కన్యాదానం స్వీకరిస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. ఇట్లు శేషాచలం నివాసి శ్రీనివాసుడు అంటూ ఆ రాసినటువంటి లేఖను సుఖమహర్షికి అందిస్తారు. సుఖమహర్షి ఆ లేఖను ఆకాశరాజుకి ఇస్తాడు. అది చదివి ఆ రాజు కూడా ఎంతో ఆనందిస్తాడు. సుఖమహర్షిని ఎన్నో రకాలుగా సన్మానిస్తాడు. ఇక నారాయణ స్మరణ చేసుకుంటూ శ్రీనివాసుడి వద్దకు వస్తాడు నారదుల వారు. హరి నారదుణ్ణి ఆసనంపై కూర్చోబెడతాడు. ఆర్తరక్షక, త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి మాటను చెల్లించబోతున్నారు. ఆ వేడుక చూసి ధన్యులమవుతాం స్వామి అంటారు నారదుల వారు. నారద, కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు. ప్రస్తుతం లక్ష్మి నా దగ్గర లేకుండా పోయింది. కాబట్టి నా చేతిలో ధనం లేదు. రాజుగారితో వియ్యం ఏం చెయ్యాలి? అందుకు తగినటువంటి ఉపాయం ఉంటే చెప్పు అని అడుగుతాడు శ్రీహరి. స్వామి, ఎందుకు చింతన? మీకు ధనం కుబేరుడి వద్ద తీసుకోవచ్చు కదా అని అడుగుతారు నారదుల వారు. ఇక శ్రీహరి గరుడుని ద్వారా వర్తమానం కుబేరుడికి పంపిస్తాడు. గరుడు కుబేరుణ్ణి హరి దగ్గరకు చేరుస్తాడు. ఇక నారదుడు కుబేరుడితో, ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం నిశ్చితార్థం జరిగింది కదా, అందుకే నీవు ధన సహాయం చేసి ఈ కార్యాన్ని గట్టెక్కించాలి అని పలుకుతాడు. కుబేరుడు అందుకు అంగీకరిస్తాడు. 3,364 కోట్ల రామ నిష్కములనిచ్చి పత్రం రాయించుకుంటాడు. అందుకు సాక్షులుగా బ్రహ్మ, శివుడు సంతకాలు చేస్తారు. కుబేరా, నీవిచ్చినటువంటి ధనానికి వడ్డీ చెల్లించి కలియుగాంతమున మొత్తం కూడా చెల్లిస్తానని చెబుతాడు శ్రీహరి. అందుకు కుబేరుడు సంతోషిస్తాడు. శ్రీనివాసుడు కళ్యాణానికి ధనం సమకూరినందుకు ఎంతో సంతోషిస్తాడు. ఇక శ్రీహరి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామి వారిని పిలిపించి, సోదరా, కుబేరుడి వద్దకు వెళ్ళి ధనం తీసుకుని విశ్వకర్మను పిలిచి వసతి గృహాలను నిర్మించు అని చెబుతాడు. గోవిందరాజస్వామివారు వివాహానికి కావలసినటువంటి మందిరాలను, మండపాలను, ప్రాంగణాలను నిర్మిస్తాడు. శేషాచలం కలియుగ వైకుంఠంగా మారుతుంది. గోవిందరాజస్వామివారి చేతిలో ధనరేఖలు ఉండడం వలన ధనం ఖర్చు పెట్టిన కొద్దీ అలా పెరుగుతూ ఉంటుంది. అమ్మా, శుభలేఖలు ఎవరెవరికి పంపించాలి చెప్పు అని అడుగుతాడు శ్రీహరి. చూడు నాయనా, నీవు దేవదేవుడివి. 14 లోకాలలో అందరికీ కూడా శుభలేఖలు పంపించాలి కదా అంటుంది వకులమాత. అలా గరుడుడికి శుభలేఖలను అందించాలని చెప్పి శ్రీహరి గరుడుడికి శుభలేఖలు అందించి పంపిస్తాడు. ఆహ్వానితులందరూ కూడా బయలుదేరి శేషాచలాన్ని చేరుకుంటారు. బ్రహ్మ, సరస్వతి, శివపార్వతులు, శచి, ఇంద్రుడు, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, మహర్షులు, అప్సరసలు, వినాయకుడు ఇలా మొదలైన వారందరూ కూడా హరి వివాహానికి విచ్చేస్తారు. అగ్నిదేవుడు పంచభక్ష ప్రమాణాలు అతిథులకు వడ్డించి చందన కస్తూరి తాంబూలాలిచ్చి సత్కరిస్తూ ఉంటారు. వాయువు మంచి పరిమళాలను వెదజల్లుతూ ఉంటాడు. అనసూయ, సరస్వతి, పార్వతీదేవి నలుగు పెడతారు. గంధర్వకాంతలు మంగళ స్నానం చేయించి పట్టు పీతాంబరాలు కట్టించి ఆభరణాలను అలంకరణ చేస్తారు. అలా గరుడుపై కూర్చోబెడతారు. పరమేశ్వరుడు శంఖం పూరించగా దేవతలందరూ కూడా వారి వారి వాహనాలను అధిరోహిస్తారు. బ్రహ్మదేవుడు వేదాలను పఠించగా మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉండగా శేషాచలం వీడతారు. నారాయణపురం సమీపాన సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. సుఖమహర్షి శ్రీనివాసుడికి నమస్కారం చేసి పాదపూజ చేసి, హరి దయామయ, నా ఆశ్రమాన్ని పావనం చేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ వేడుకుంటారు. అలా అందరూ కూడా ఆశ్రమంలో తృప్తిగా భోజనాలు చేస్తారు. సుఖమహర్షి స్వామిని స్తుతించి సాగనంపుతాడు. ఇక అక్కడ ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందిళ్లు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచుతాడు. అందమైనటువంటి దీపాలను ఏర్పాటు చేస్తారు. రంగురంగుల రంగవల్లులు వేయిస్తాడు. ధరణీదేవి ముత్తైదులను రావించి పద్మకు నలుగు పెట్టించి తర్వాత పన్నీరు స్నానం చేయిస్తుంది. పట్టు వస్త్రాలను కట్టించి రత్నఖచిత ఆభరణాలను అలంకరింపచేస్తారు. అంతలో హరి పురప్రవేశం చేస్తున్నారని సేవకులు వార్త అందిస్తారు.
ఆకాశరాజు శ్రీనివాసులకు ఎదుర్కోలు గావించుటకై మంగళ వాద్యాల నడుమ మంత్రి సామంతాదులు వెంటరాగా శ్రీనివాసుడికెదిరేగి ఆయన్ను గజవాహనంపై ఆకాశరాజు కూర్చోబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరాల్లోకి వెంటబెట్టుకుని వెళ్తాడు. కళ్యాణానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలకు ఋషులకు తగినటువంటి మందిరాలను ఏర్పాటు చేస్తారు. షడ్రశోపేతమైనటువంటి విందు పెట్టిస్తారు. చందన తాంబూలాలిచ్చి సత్కరిస్తారు. ఆ రాత్రి అందరూ కూడా విశ్రమిస్తారు. ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకుని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లలో మునిగిపోతారు. ఇక సూర్యోదయానికి ముందే వశిష్ఠ మహర్షి వివాహ సమయం ఆసనమైంది, మీ రాజదంపతులు వెళ్ళి శ్రీనివాసుడికి పాదపూజ చేయడానికి వెళ్ళండి అంటూ వారిని పంపిస్తారు. ఇక వారు వెళ్ళి పన్నీరు, పాలు, పూలు, చందన అక్షతలు, ధూప దీపాలతో పాదపూజ చేస్తారు. ముత్యాల పల్లకిలో శ్రీహరి కూర్చుంటే కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు. అక్కడ నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి కళ్యాణ మండపంలోకి తీసుకుని వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలతో పొదగబడినటువంటి పీటపై కూర్చోబెడతారు. అలా ఆకాశరాజు పద్మావతీదేవి చేయి పట్టుకొని బంగారు పాత్రతో ధరణీదేవి జలం పోయగా శ్రీనివాసులకు కన్యాదానం చేస్తాడు. వశిష్ఠ మహర్షి వధూవరులకు కంకణాలు కట్టిస్తాడు. ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్య ధారణ చేస్తాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా పుష్పాక్షతలు వేస్తారు. వాణి, పార్వతి వధూవరులకు హారతులిస్తారు. గంధర్వులందరూ కూడా ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ విధంగా మహావైభవంగా జరిగినటువంటి ఆ కళ్యాణాన్ని చూసి వకులమాత ఆనంద పరవశురాలై వధూవరులను దీవిస్తుంది. ఆకాశరాజు వివాహానంతరం అల్లుడికి 2,14,00,000 బంగారు నిష్కములను, బంగారు కిరీటాన్ని, కంఠహారాలను, మకర కుండలాలను, సింహ కంకణాలను, రవ్వల కంకణాలను, బంగారు పాత్రలను, 1000 గజాలను, 10,000 అశ్వాలను, దాసదాసీ జనాలను, బంగారు పాదుకలను కానుకలుగా ఇస్తాడు. పద్మావతికి పట్టు వస్త్రాలను, మణిమయ 7 వారాల నగలను, పసుపు కుంకుమ కింద 2,000 గ్రామాలను ఇస్తాడు. అతిథులకు, బ్రాహ్మణులకు తగినటువంటి సత్కారాలను చక్కగా చేస్తాడు. ఆకాశరాజు ధరణీదేవి పాలధారతో పద్మావతి చేతిని శ్రీనివాసుడి చేతిలో ఉంచి, శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడవని తెలుసుకున్నాను. నీవు అల్లుడు కావడం నా పూర్వజన్మ సుకృతం. నీవు ధర్మరక్షకుడవు. నీకు చెప్పేంతటి వాడిని కాను. అయినా నాది ఒక మనవి. ఉద్యానవనంలో పద్మావతి కొట్టించినటువంటి విషయం మనసులో పెట్టుకోవద్దు అని చెబుతాడు. కుమార్తెతో, అమ్మా, అదృష్టవశాత్తు శ్రీనివాసుడికి ఇల్లాలుగా అయ్యావు. పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకొని రావాలి తల్లి. భర్త, అత్త మనసెరిగి మెలగాలి. మమ్మల్ని మర్చిపోవు కదూ అంటూ బాధతో చెబుతాడు. తర్వాత శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులందరూ కూడా తమ తమ వాహనాలను అధిరోహించగా ప్రయాణం సాగిస్తారు. అలా దారిలో అగస్త్యముని ఆశ్రమంలో ఆగుతారు. అప్పుడాయన, శ్రీహరి, 6 నెలలు నూతన దంపతులు పర్వతం ఎక్కకూడదు. కాబట్టి ఇక్కడే మమ్మల్ని ధన్యులు చేయండి. ఇక్కడే ఉండండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అడగ్గా అందుకు వారు అంగీకరిస్తారు. అలా శ్రీనివాసుడి అనుమతి తీసుకొని శివ, బ్రహ్మాది దేవతలందరూ కూడా తమ తమ గమ్యాలకు తిరిగి వెళ్ళిపోతారు. పద్మావతి శ్రీనివాసులకు అగస్త్యుల వారి ఆశ్రమంలో ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంటుంది.